అంతే అంతే యూట్యూబ్ ఛానల్ కోసం బ్రో ఏమంటున్నాడు మీవాడు? మావాడు మా అబ్బాయా? మా అబ్బాయి వాంది ఏముంటుంది, మొత్తం వాందే హవా మొత్తం. యూట్యూబ్ ఛానల్ పేరు మంచిగా పేరు ఇప్పుడు కొలంబస్ క్రికెట్ అని ఉంటుంది, ఇప్పుడు మార్చా క్రికెట్ మేనియా అని ఏదో మార్చుదాం అనుకున్నా. నేను దక్కువ పెట్టదు చాలు, ఇవాళ దక్కువ పెట్టద్దు. అప్పటికేమో వీడియో అప్లోడ్ చేయము. కొట్టాలి వాళ్ళు ఎంత కొంచెం కొట్టాలి. పవన్ సిబిబికి 3 అలౌడ్. వాడుతున్నావే వాళ్ళ ఎట్ట కొడతారు మాటలు ఏదైనా రోజులు పిచ్చి రోజులు. మనలో పెట్టిరా ఫోన్స్. కొత్త టీమా? మనది కూడా కొత్త టీమే. బౌలింగ్ ఫుట్బాల్ మాట్లాడేది ఏం రికార్డ్ అయింది మా మైక్రోఫోన్ తప్పు మాట్లాడితే యూట్యూబ్ నిన్నే వేసుకుంటారు. బ్యాటింగ్ నైస్ షాట్ రా. గుడ్ షాట్ బాయ్.
చెప్పాలి సరే పాతే ఉన్నాయి చెప్పు బ్రో టికెట్ నువ్వు అప్పుడు వచ్చినప్పుడు ఫోటో మొత్తం నీవింది ఆల్మోస్ట్ ఫుల్ అని వస్తుంది అదేనా ఏం రిపేర్లు సాడే బాయ్ శంకర్ పంపించేది ఏడికెళ్ళి పట్టుకొచ్చిండు మనని లెఫ్ట్ని జిఎఫ్సిసికి 6 అవర్స్ టోర్నమెంట్ ఆడాడు మనోడు అనుకోకుండా నేను ఎక్కడికి టోర్నమెంట్ ఆడుతున్నాడు మోస్ట్లీ ఫిక్స్ చేస్తాడు కొత్తగా వచ్చాడు చార్లెట్ సో జరా వంశీకి ఎప్పుడు అందరినీ క్యూసీసీకి తీసుకోకని హేమంత్ లాగేశాడు కదా హేమంత్ లాగాడే ఆడుతా అన్నాడు లేదు హేమంత్ చెప్పాడు ఆడి ఫ్రెండ్ వంశీకి సో వాడికి ఆడుతా ఉంటాడు వాళ్ళు ఆడేది ఒక టోర్నమెంట్ ఆ ఒక టోర్నమెంట్ ఆడతాం ఇంకా వాళ్ళు ఆడతారులే అనుకున్న వాళ్ళు కొడతారులే ఇబ్బంది లేదు దీనిలో ఒక 6 ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉంటే కొట్టేయచ్చు ఎందుకంటే ఇద్దరు ఉంటారు కదా కొట్టడానికి ధైర్యం ఉంటుంది గణేష్ బాల్ తీసుకో కథ తీసుకోవాలి బయట ఉంది బయటకు వస్తావా బీరే ఎండలో బీరే ఉందా బ్యాటింగ్ షాట్ రా గౌతే మీ అమ్మ బాలే తేలిగా చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళ బాలర్లు ఎవడు సంగతి బ్రో ఈ బ్యాట్ చూస్తా నాలుగింటికి ఇంకో మ్యాచ్ ఉంది ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్ బాగుంది టెన్నిస్ బాల్ అయిపోయి సీజన్ అయిపోయింది ఏడ ఛాన్స్ అంతా టీం అంతా ఫుల్ ఉన్నది సరే ప్రాక్టీస్కి అయితే పట్టుకోవద్దా మన టీం అని వాళ్ళు ఉంటాయి కాబట్టి మనమే పెట్టుకోవాలి ఒక టీం ఫెదర్ బాల్ T20 అని ప్రాబ్లం ఏంటంటే 800
రిజిస్ట్రేషను ఇంకా ఇంకోటి ఏంటంటే ప్లేయర్కి 160. అది ఇడగడతాను నేను కష్టం కదా. ఇంకా దోచుకుంటారు. మాకు T20 రిజిస్ట్రేషన్ 450 అంతే. ఇక మళ్ళీ ప్లేయర్ ఫీజు కానీ ఇవన్నీ ఏముంటాయి. బోస్టన్లో కూడా అంతే అన్న, $220 స్టూడెంట్ అని చెప్తే 180. ఇట్స్ మనీ మేకింగ్ మిషన్ అయిపోయింది. సాటర్డే ఒక్కటే ఇట్లున్నది. నేను డాలస్లో కూడా ఇట్లా లేదు. డాలస్లో ఏంటంటే ఇయర్ మొత్తానికి ఒకటే అనుకుంటా. మనకు 2 ఉంటాయి. NTCL రెండు ఉంటాయి వాళ్ళకి. NTCL DCL ఉంటుంది. రోహిత్ని కాల్ చేసి రమ్మని. రోహిత్ కార్లోనే ఉన్నాడు. కార్లో వచ్చి కార్లో ఉన్నాడు. అవునా? వాడేవాడు అనుకున్నా, జపాన్ బొప్పాన్ వాడు మూడో ఓవర్ కదా ఇది. సెకండ్ ఓవర్ అయిపోయింది. థర్డ్ ఓవర్ ఇదే గ్రూప్లో ఉంది. ఏ వాట్సాప్ ఏం సంగతి చెప్పాలి. మొత్తం ఆఫీస్ టైం లేవు కదా. బిజీగా అసలు కెమెరా అందుకు మొత్తం అసలు ఆఫీస్ ఎలా ఉంది మీ వాడు? ఆల్ ఫైన్. పట్టుకొస్తా కొంచెం టెంపరేచర్ తగ్గాలి. ఈవినింగ్ ఉంటే పట్టుకొస్తా. బట్ ఎవరిది? నాది యూట్యూబ్ ఛానల్ కోసము. మరి ఈశ్వర్ని వ్లాగ్ చేయమనొచ్చుగా. ఈశ్వర్ని వ్లాగ్ చేయమంటే అందంగా రెడీ అయ్యాడు. అసలు ఎప్పుడు లేకుండా అన్నంత వద్దయ్యా, ఇప్పుడు రచ్చ చేయకండి అయ్యా. లాస్ట్ టోర్నమెంట్ అయిందయ్యా, వద్దయ్యా. అట్లా మాట్లాడదు, మళ్ళీ కెమెరా ముందు మాట్లాడదు. ఏమి లాస్ట్ అంటే కెమెరా ముందు రికార్డ్ ఇది కెమెరా మ్యూట్ చేసి పెట్టేస్తావుగా. అంత ఓపిక లేదులే నాకు. దాన్ని ఆ సెకండ్కి పోయి దాన్ని ఆ టైం ఫ్రేమ్ని మ్యూట్ చేయాలి. టోటల్ వీడియోనే మ్యూట్. ఏ లేదు, చూద్దాం సాంగ్స్ పెట్టు బ్యాక్గ్రౌండ్. చూద్దాం. 57% దురంధర్ సాంగ్ పెట్టు, మ్యూజిక్ వస్తుందంటారా గేమ్ అంతా? 3 బ్యాటరీలు మన దగ్గర. ఓకే 3 బ్యాటరీలు. ఎంత పడ్డదన్నా? ఏంటంటే కొంచెం ప్యాషన్ ఉంది. మీ ఫోటోగ్రఫీ ఎక్కువ ఇంట్రెస్టా? కానీ ఇది ఏంటంటే బేసికలీ ఫోటోగ్రాఫర్లో మంచి పనికొస్తుంది. మనకేంటంటే బిగినర్కి ఏంటంటే APS-C అని ఒకటి ఉంటుంది కెమెరా. ₹1000 మంచిగా వచ్చేస్తుంది. మంచి లెన్సెస్ కొనుక్కోవాలి సోనీ. బేసికలీ కెమెరా ఏదైనా ఓకే, మంచి లెన్సెస్ కావాలి. సో ఒక్కసారి మనము ప్రొఫెషనల్కి పోయినామనుకో కొన్ని ఫీచర్స్ మనకు పనికి వస్తాయి. ఇక్కడ ఇల్లు ఫీచర్స్ మనకు అవసరం లేదు. అదే మనకు వాటర్ రావాలి ఫస్ట్. కరెక్ట్. మాటలు వస్తున్నాయా మీ వాడికి? కొన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంటర్వ్యూలు అవుతున్నాయి. W2 అవుతున్నాయి. C2C రోజులు ఓన్లీ ప్యూర్ C2C మీద ట్రై చేశారు. C2C 2 years బ్యాకే అవుతుంది. వాళ్ళ ఆ చెల్లెన్నప్పుడే కాలేదు. ఇప్పుడేమైతుంది ఇంకా రాడ్ ఉన్నది. ఎవరన్నా బ్యాటింగ్ ఎవరు? మనం పేరేంది?
కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి, ఇంటర్వ్యూలు ఇస్తున్నా అంటూ. ఇంకోటి నీకు కావాలనుకుంటే ఒకటి ఉంటుంది, హడిల్ మీట్ అని. హడిల్ మీట్ ఇంటర్వ్యూ బ్యాచ్ తీసుకో. ఇంటర్వ్యూకి బేసికల్ ఏంటంటే నువ్వు స్క్రీన్ షేర్ చేసినా ఒక నీకు ఇన్విజిబుల్ అది ఉంటుంది, సెకండ్ విండో ఉంటుంది, పనికి వస్తుంది. ఇలా ఇక బొచ్చెడు ఉన్నాయి. ఏంటి దేనికి రా మీరు ఏడపడ్డదంటారా? కార్ తగులుతుంది. ఆఫీసర్ మనోడు ఊపుతున్నాడా? యాక్చువల్లీ ఎస్యూవీలు ఇట్లా తిరిగి పెట్టాలబ్బా, కూర్చోడానికి ఉంటుంది. ఎస్యూవీలు ఇట్లా తిరిగి పెడితే కూర్చోడానికి ఉంటుంది. ఎస్యూవీలు ఉన్నదే అందుకు. అదే కదా. ఈ కార్ ఎవరిది? మజ్దా. తిప్పి పెడితే కూర్చోవచ్చు. ఎంత స్టోరేజ్ చేశారు? 128 128 చేసిన 2 కార్డులు ఉన్నాయి. ఇదైతే ఇదే కొత్త టీం అనుకుంటా, బ్లీడింగ్ బ్లూ ఏదో బ్లీడ్ 4 hours రికార్డింగ్ ఉంది లేదు మనకు. 4 hours అయిపోతుంది. 4 hours అప్పుడు బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీ మార్చి లేరు కదా. 5-6 hours అవైలబిలిటీ ఇచ్చారు. ఇంకా మనోడు అందరికి ఫుల్ చేసిన మనం ఎక్కడ చూసినా బౌలింగ్ వేసి అతను. నైస్ షాట్ రా, నైస్ షాట్ రా. నైస్ షాట్ బాయ్, నైస్ షాట్ బాయ్. స్కోర్ లెక్క పర్. సరే కెమెరా పక్కన కూర్చొని మాట్లాడారా? దీన్నన్నా దూరం పెట్టాలి, లేదా మనమే బయటికి పోవాలి. రీల్స్ పెట్టుకోవచ్చు మనం అక్కడ కట్ చేసి షార్ట్స్. ఒక లొకేషన్లో పెట్టి మీకు పంపుతా, లింక్ పెడతా. మీరు ఎట్లైనా ఎడిట్ చేసి పెట్టుకోండి, మీ ఛానల్లో పెట్టుకొని ఏమని. ఓకే, అట్లయితే పర్లేదు. ఏదో మీరు డైరెక్ట్గా ఏదో లైవ్ చేస్తున్నారంటేనే భయం వేస్తుంది. అప్పుడు కింద కూర్చోమా, మాట్లాడదాము, కామెంటరీ చేద్దా. ఎందుకు దీని ముందే కామెంటరీ ఏరియా ఇంగ్లీష్. వెళ్ళానా కమాన్. మంచిగా చేస్తాడు ఈశ్వర్ బ్రో, నీ దగ్గర పెట్టమంటే పెడతాం. కామెంటరీ చేయి దీన్ని. అక్కడ పెడతా, జస్ట్ నేను అక్కడ కూర్చొని కామెంటరీ చేస్తాను. బేబీ చార్లెట్ అంతా మనం తెలియాలరా. అంతే, నేను అవుట్ ఇవ్వాలి. నాకు అర్థమైంది, నేను డక్ అవుట్. నాకు అర్థం, నువ్వు అన్న రోజు ఒక్క రోజు అన్న ఆడినా నువ్వు అన్న రోజు ఒక్క రోజే నేను ఆడినా. ఆపేవాడే లేడు ఆ షాట్. మనకు తప్ప అందరికి ఆడుతున్నాడు ఇల్లు. రే ఆపరా బాబు, అన్నీ వాగుతూనే ఉంటావు ప్లస్ లాగా. వేసుకునేది గిట్ల కొడితే 6 మనోడు కొంచెం క్యాలిక్యులేటివ్గా ఆడుతాడు. ఎవరు? బ్యాట్స్మెన్. 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్. అదే కదా తెలియదు కొట్టినట్టు కూడా. అవును, రెస్ట్ తీసుకోవాలన్నా, రెస్ట్ తీసుకో. మొన్న మ్యాచ్ వేసుకుంటూ మరి చెప్పుకుంటూ మరి కొట్టినా ఉన్నా. ప్రతి బాల్ మీరు పట్టుకురండి అని చెప్పిన. మీ బాల్ సరిపోవు, మీరు బాల్ తెచ్చుకోరన్నా. అక్కడ ఉన్న బాల్ వచ్చేయండి, ఓల్డ్ బాల్. కొంచెం తెలియ ఉంటే మనకే మంచిగా బాల్ కొట్టే పోతే. దొరికిందిరే, మనం కొట్టడం దొరకపోవడమా? గౌతి పోసారు, కొట్టాలి. కొట్టు పోసారా అన్నాడా? వాటే కొట్టాలి.
ఓల్డ్ సెమీలు దొరకలేదు సిటీ మన దగ్గర బాల్లే తక్కువ. ఆడే చేస్తున్నాడు ఈ మధ్య పీజీ ప్రాసెస్. వాడే పీజీరా. రే సపరేట్ ఆఫీస్ పెట్టామా పీజీకి. అసైన్మెంట్ చేయించి ల్యాప్టాప్ తెచ్చావా? అరే వాడితో కూడా చేయించు. ఏం కావాలరా? మోటార్ ఫ్రీగా ఇస్తారుగా. ఇంకా అవసరం లేదు, డబ్బులు కడతాను. కూపన్ ఉంటే 10-20%. ఏ టైమింగ్లో? వచ్చే వీక్ నైటా? మిసిసిపిలో అంట. మిసిసిపిలోనా? అక్కడ వరకు మన ఖ్యాతి చెందలేదే. మాతో చంపేస్తుంది కదా బాబు వాళ్ళను. సెంచరీ కమింగ్. రే డెబ్యూ మ్యాచ్ సెంచరీ లోడింగ్. ఆ రోజు చరణ్ కొట్టాడు 140 120. వాడికే ఇట్లా బౌలింగ్ అనుకుంటా బాగా వేస్తాడు. ఆయన కొట్టదు ఇంకా. బేసికలీ నువ్వేంటంటే కొంచెం జాగింగ్ అనుకో, నువ్వు వస్తాయి కదా ఇంకో మైనస్ ఏంటో తెలుసా సిటీ? వాడు వేసే బాగుంది టాప్ ఎడ్జ్ 6 వెళ్తాయి. 2 టాప్ ఎత్తి వెనక్కి థర్డ్ 6 వెళ్ళిపోయి ప్రతాప్ ఉంటారా? నెక్స్ట్ వీక్ వెళ్ళామని వెళ్తున్నావా? అదే ప్లేస్ ఉందా కార్లో? నువ్వు కూర్చోరా 5 డిక్కీ 2 యోగా తెలుసు. తెలుసు చూసారు. మాస్టర్స్ పిహెచ్డి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక్కడు ఉన్నాడు, వాడికి ప్లేస్ కావాలి. నీకైతే ఒక్కడు ప్లేస్ అంతే. వాడు అదే షార్ ఇదే యాశ్వర్లోనే ఉంటాడు. వాడి పేరు హర్ష. వాడు బీబీఏ పిహెచ్డి. సో వాడు ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ఉందని సాగు పడుతున్నాడు. వద్దులేరా రోహిత్ కానీ కొంచెం ఎంతో ఉంటే బాగుంటుంది. నువ్వు చెప్పమాకు. ఓకే
ఆ పూరి కూడా ఇంకా మాస్టర్ పవన్ కూడా ఉల్స్లో పవన్ అని ఎత్తాడు ఉంటాడు. వాడు డిబిఎం మేలో జాయిన్ అయ్యాడు. పవన్ నాగేండ్ల సగం ఉన్నట్టుంది. ఒక్కడికి నేను అడుగుతున్నా, మీరు వెళ్తున్నారు కాబట్టి మీ దాంట్లో హోటల్ది ఎవరు నడవాలని అర్థం కావట్లేదు. అపురి మీ దాంట్లో వెంకట ఎవడ ఉన్నాడా? నేను మా దాంట్లో చూసా బ్రో. ఇది ప్రతాప్ నాడు కూర్చోబెట్టేశారా? ప్రతాప్ లేడు కదా. వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు మీకు పిచ్చి ఓకే అటు ఇటు పడితే అంటే మేము నలుగురం అయ్యాం కదా. మేము నలుగురం ఉండాలంటే మాకు కూపన్ కోడ్ ఉంది, మేమే ఒకటి తీసుకుంటాం. అందుకని నో బాల్. నేను చేసిన కూపన్ కోడ్ కాదు, చాలా పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో మీకు అట్లా వచ్చిందా? మీకు ఫ్రీగా వచ్చిందా? ఎన్ని రోజులు? 3 డేస్కి. మీకు ఒక్క రోజునా? మాకెట్లుంది? ఫ్రైడే క్లాస్ 8 to 4, సాటర్డే 8 to 4. థర్స్డే నైట్ బయలుదేరతారా? ఎన్సీజీలో 2 సార్లు 80 కొట్టాడు కదా, అందుకే ఎక్కాడు. నీకేం ఫ్రైడే క్రికెట్ మ్యాచ్ పెడతారంటే పోయి ఆడు. ఎక్కడరా? అక్కడే ఆడు, అక్కడే మ్యాచ్ ఉందంట. ఫుడ్ కూడా వాడే పెడతాడు. షార్ట్ రాంగ్. పవన్ పవన్ అవి ఇటాడు అటు ఇటాడు. ఇటాడు మన చేతిలో కొట్టుకోండి. బాల్ మంచిగా ఉంది కానీ ఇది ఏం డ్రైవ్ రా? డ్రైవ్ ఆడాడు. నేను చెప్పిన షార్ట్ కాదు మనోడు తప్ప. డ్రైవ్ రా, క్లాసికల్ డ్రైవ్. నువ్వేమో ప్రతాపల హాట్ ఎందుకు లేదు? దించే అంత ఉంది అపోనెంట్. ప్రతాప్ కూడా కిట్టింగ్కే వెళ్తాడు, సింగిల్ రావట్లా. బాల్స్ సిటీ 5 బాల్స్ అవుతుంది. 5 బాల్స్ అవుతుంది. ఎన్ని ఓవర్స్ అయినాయి? 4 చూడు. balls. అదే 5 ఓవర్స్ అయిపోయింది. 6 ఓవర్స్. అంటే అట్లా అర్థం అది లోహిత్ గడ్ 5 బాల్స్.
ఇది కొంచెం మంచిగా వేస్తాడు. మంచిగా పట్టుకుంటుంది. స్పార్టన్స్ అన్న స్టీల్ క్రీక్ అయిపోయింది. కంపేర్ మనోడే రైట్ గోల్. పార్టన్స్ కంపేర్ ఇవ్వరా ఉమా స్పార్టన్స్ 26 ఫర్ 3. స్పార్టన్స్ 26 ఫర్ 3. ఇంకోటి రాయలేదు. 26 ఫర్ 4 స్పార్టన్స్. తొందరగా కొట్టేస్తున్నారు ఈ మ్యాచ్ అది కూడా. అంతేగా ఎవరెవరు పడ్డారంటే సంతనన్న, సంతోష్ అని ఆయన, రామ్. అబ్బా వాళ్ళకి పడాల్సిన పడ్డాడు. రామ్లో పడితే ఏం లేదు ఏం వాళ్ళకి. నీ కెమెరా ముందు చెప్పు అవి కూడా ఇంకొంచెం వచ్చి ఓకే వాళ్ళు చూస్తారా కానీ బాగుంటుంది. మన ఏడు లోతు ఏడి 4. నా బాల్ కుట్టి తెచ్చేసరికి ఓవరే 10 నిమిషాలు అయితేమో. No ball. కొడితే చెప్తామయ్యా, పట్టుకుందంటే ఏం ఇస్తాం, ఏం పోను అంతేగా. అంటున్నాడు వాటర్ ఏమంటే కొడితే ఇస్తాం, పట్టుకుని ఇస్తాం. ఆయన అంటుంది ఆ వాటర్ మాట పెడితేనే వాటర్ ఇస్తారా? నువ్వునే ఇటు కొట్టుమన్నా మంచి చేతిలో కొట్టుమన్నా చేతిలో కొట్టి అవును ఆలోచించింది. వాళ్ళు ఎత్తిపోయిన కొడదాం అనుకున్నా, అది కిందకి వెళ్ళింది. క్యాచ్ తీసుకో అన్నట్టు ఇచ్చింది, తీసుకున్నాను. వాడు ఇట్లా పెట్టాడు, ఏందో ఓ చేతిలో ఇరుక్కుపోయింది. వాడు మొన్న ఆయన లెఫ్ట్ కదా సిసిసి గేమ్లో ఆయన మనోడు ఆజర్సీలానే ఉంది కదా, రేజింగ్ బుల్స్. ఎవరు ఆడలే ఇలా ప్లేయర్లు. వాటర్ ఎక్కడ వాటర్ ఉందా ఇయ్యని అదే చెప్తారా అట్లా అంటుందన్నా. అబ్బా మా ఎక్కువసేపు ఉండు, చూసుకో కింద మళ్ళీ కష్టం. నువ్వైతే ఉండు, తిరిగి వస్తాం. తిరిగి అయితే రాకు, 10 ఓవర్లు నుండి కొట్టకపోయినా. బండడా టైంకి వచ్చావేంది, టైంకి వచ్చావేంది.
మరి ఇసురుతున్నాడు రా. బౌలింగ్ ఇది. అరే ఇసురుతున్నాడు కదరా. ఇసురట్లే ఇందాక బాల్కి దీనికి చాలా డిఫరెన్స్ రా, కొత్తగా ఎక్కాడు. సిద్దుబాయ్ ఫస్ట్ బాల్ కొట్టాడా బయటికి, వెళ్ళి చూసుకున్నాడు రా. చూసే ఆడాడుగా. అది లేచి నువ్వు అంటే హ్యాండ్ కెమెరానే ఉందాడా మొత్తం హ్యాండ్ ఏం కాదులే అవని. కెమెరా పెట్టింది అందుకే కదా చెప్పు. ఎందుకంటే ఆయన బ్యాటింగ్ పక్కా లోడ్ చేసుకుంటాడు అలా. లక్ష్మణ్ ఆ చెట్టు ఎదురు బాల్ ఉంది ఇచ్చేసి. బాయ్ నువ్వు కొట్టమాకు బాయ్, ఎన్ని బాల్ తేవాలి నీకోసం. అదే 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 మరి బయటకు కొట్టేస్తున్నాడు. లోహిత్ బాల్ వస్తున్నాడు లోహిత్ వస్తున్నాడు. ఏంది లోహిత్ ఎందుకు వెళ్తాడు, మనం ఎందుకు వెళ్తాం. లోహిత్ ఆరు మంద కాదు. ఆడే కదా దిగేది. ఎవరు అయితే లక్కీ వెళ్ళాలి. బ్యాట్స్మెన్ లానే కనబడట్లా సింగిల్ కొట్ట ఆడికి. ఆడ ఆడుందా సింగిల్. మ్యాచ్ పెద్దగా వస్తాం అనుకున్నా. టూ అడుగుతానే ఉన్నాడు మనోడు రాలా. భలే చెబుతా పోను. టూ ఎలా అడుగుతారు? ఎలా అడుగుతా అడిగాడు కదరా. ఎలా అడుగుతాడు? అది ఫీల్డర్ దగ్గరికి వెళ్తే పిచ్చోదా రన్అట్ అవుతారు. మొన్న అంతే ఒక రన్అట్ అయ్యాడు. తర్వాత నేనంటే ఎవరు అన్నారు అంతే కదా, చూస్తారు రావాలి అంటారు. మ్యాచ్ అనేది ఎందుకంటే ఫస్ట్ నుంచి అవుతాం. ఫస్ట్ రన్నింగ్ అలా 2 అని ఫీల్ అవుతారు. ఇప్పుడు అక్కడ నుంచి టూ అన్నావు అనుకో. వెళ్ళు టూ ఉన్నాయి చూడు చూడు. ఏ లే ఏ టీము? 3 ఓవర్లు వేసాడు, 6 రన్లు. పునీత్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ ముసలోడు. బ్యాటింగ్ ప్రతాప్ బ్యాటింగ్ వెళ్ళొచ్చు. ఓకేనా, నైస్ షాట్ బాయ్. గుడ్ బ్యాటింగ్ రా ప్రతాప్. పవన్ ఏంది మాకు ఇది? సెల్సియస్ నరుకుతా. సెల్సియస్ కాదు ఆవిడ చేతిలో చూడు బాబు. తమాషాలు. బ్రౌన్ బ్యాగ్ ఎందుకు వేసావరా? రౌండ్ వేయాలి బాయ్. భలే ఉంది నువ్వు. చేతులు జారిపోతాయని పట్టుకున్నప్పుడు బ్యాట్ని వాటర్ అవ్వకుండా. ఓతి వీర ప్రతాపం చూస్తావా వీడిది నెక్స్ట్? రెడీ అయితే చూసినావా ముందే? మూడు రేంజర్ రా. నువ్వు తాగు, నువ్వు తాగి ఉంటావు. ఓ బాస్ మేము ఇట్లా బాల్స్ వాళ్ళు ఉత్తలు పోసారు కిందాక. తెచ్చుకోపోను. బయటకు వచ్చారు ఇలా మాట్లాడుతూ. వెళ్ళని రా. అరే అరే ఎన్ని బాల్లోనే ఇస్తావు? సబ్స్టిట్యూట్ చేస్తావు ఇక్కడ. ఎంపైరింగ్ చేస్తాడు వెళ్తావా? అది బ్రో ఇందాక ఉత్తలు పోసారు ఆడ. ఎవరు ఎంపారు? తెలుగు వచ్చి ఉంటుంది. వచ్చు ఒకటికి, ఒక బౌలర్కి వచ్చు. రెండు నిన్న ఈవినింగ్ అయితే రేపేం రైజింగ్ స్టార్ టీం రావట్లేదంట. మనకి సంబంధం లేదు, అది ఎన్నిసార్లు ఆగుతాము. మ్యాచ్ ఉంది మా టీం. బ్యాటా ఓవర్కి ప్రతాప్ కా
ఎవరు అవనిద్దాం ఏంట్రా ప్రతాప్ ఏ బ్యాట్ కావాలి ఈ బ్యాట్ ఇచ్చొస్తావా అదే నాదే 2 బ్యాట్లు పట్టుకెళ్ళి కీపింగ్ నేనే కదా మా టీం అందరూ తాగుబోతులే కీపింగ్ నేనే కదా కీపింగ్ తాగిన తోట కూడా కీపింగ్ బ్యాట్ వద్దు లక్కీ పోరా ఇగో నీకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది చూడు 50 బాళ్ళు ఉన్నాయి, ఇంకా వికెట్లు ఉన్నాయి. ఫ్రీగా ఆడుకో లక్కీ నీకు నచ్చినట్టు. మళ్ళీ చెబుతావు తక్కువ అంజనే మాకు ఆవిడ ఎట్ట కొడతాడో తెలీదు. అవునులే వీడియోస్ బౌలింగ్ డేంజర్. వాడి రోజు చూపిస్తాడు వీడొకడు మళ్ళీ మర్చిపోయా ఇద్దరు బౌలింగ్ దిగ్గుజాలు పెట్టుకొని మనకు సరిపోలేదు మనకి. నువ్వు వేసే బ్యాటింగ్ కూడా డేంజరే మామా. రోహిత్ ఈ రోజు నువ్వు ఈ షాట్ లేపావంటే దొరికేస్తావు విండు బ్యాట్ అడిగావు ఆగలేవా? అవునా తెలియదు ఇది బ్యాట్ టచ్ అవుట్ అది అన్న కట్ చేసి కావాలనుకుంటే ప్రతాప్ నువ్వు ఏం కొట్టినట్టు కాదు, 4 కూడా వదిలేయటం వల్ల వెళ్ళింది. ఒకటే బాగా కొట్టావు. ప్లస్ నెంబర్ ఆఫ్ బాల్స్ అయ్యి అది కొట్టావా లేదా? పంపి నెక్స్ట్ గాలి వస్తుంది డేంగు నో బాల్ నో బాల్ 6. ఏం మా సెంచరీనా ఈరోజు? ఎన్ని బాల్ అయ్యా 10 బాల్ పోతాయి. 4 బాల్ పెట్టాను కింద ఎత్తుక్కొని యా ఉన్నాయి కానీ ఎన్నని ఇస్తాం. ఎన్ని బాల్స్ 100 అప్ 45 బాల్స్. సిద్ధిగాడు ఎంత 4 6 కొట్టినట్టున్నాడు. 26 బాల్స్ 20. నో బాల్. 2 బీమర్లు అలౌడ్ అయిపోయింది. ఆ 2 బీమర్స్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ టైం కొంచెం అవాయిడ్ చేయండి. అంటే తీసేయాలంట. అయ్యా ఏది అయిపోయింది పరిస్థితి. పవన్ అయితే తెంగుతున్నాడు నా మాట కోపం వస్తుంది మీ మీద. అవునా బాల్ ఒకటి మీరు మనం వెళ్ళినా కానీ వచ్చిద్ది అయింది. మనిషిని పెట్టమంటాడు. అది కాలు ఉంది కదా మంచిగా కూర్చొని ఇట్లా ఊపుతున్నాడు. నేను ఊపని పైన కూర్చున్నా. నేను కూర్చుంటారా 3 సింప్లేసి వెళ్తారు. నెక్స్ట్ అసలు వస్తున్నా వస్తున్నా. నువ్వు ఆడే ఆటను మళ్ళీ చూడాలరా, వాళ్ళ ఆడియన్స్ కూడా కావాలి నీకు. జనాలు టైం వేస్ట్ చేస్తాను. ఏంది ఆయన వేసే నొబ్బాలకి మనం వాటరా? ఇంకో బాల్ పోతుంది వాడి ఉన్నా నువ్వు ఇంద్రా ఎల్లమని పో. నువ్వు ఏంది వైస్ కెప్టెన్ నేనే అంపైరింగ్. నెక్స్ట్ బ్యాటింగ్ వెళ్ళేటోళ్ళు ఆడు ఎల్లు మరి ఇదిగో వాడే నెక్స్ట్ ఎవరురా ఎవరో వాళ్ళు నెక్స్ట్
దిగురా అరే, అరే, వీడియో ఉంది, ఫ్రెండ్ వచ్చాడు, ఇంక దీనికంటే మంచి అకేషన్ ఏముంది? ఇదిగో గణేష్ అంట. స్కోర్ 130 దాటే 140 దాటే దిగుతా. అవును, మనకి లోయెత్తు కూడా ఉన్న వీళ్ళందరూ దండగా. అవును, లెగ్ ఎంపైర్ వెళ్తున్నావా? గణేష్ ఊడిపోన్నాడు. ఎక్కడికి వాడు బ్యాటింగ్ అంతేనా? ఏంటన్నా కంప్లైంట్ చేస్తాడేంటన్నా ఎవరు లోహిత్? దేని గురించి? బ్యాటింగ్ ఇవ్వట్లే అంట, ఏమి ఇవ్వట్లేదంట. వాడు ఆడమంటే ఆడు. ఆయన అట్లా తాగుబోతుంది చేశారు. పాపం అన్న. అరే ఫోన్ తీసుకొని వచ్చాయి. ఊడు ఎప్పుడు తాగలేరా? ఓ బెల్జియం అది. లోమన్ కాదు, ఊడు 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 తాగుతా. మధ్యాహ్నం నుంచే తాగుతున్నాను. బ్యాట్స్మెన్ బౌలరా? బౌలింగ్ చూడు అసలు గణేష్ బ్రో చూడు అక్కడ ప్రాక్టీస్ వాడికి తెలియదు నెక్స్ట్ వాడు కాదని. వాడు బ్యాట్ ఊపుతున్నాడు, స్వింగ్ చేస్తున్నాడు. లక్కీ లాంగ్ ఆర్డర్ రా రే. స్పార్టన్స్ ఎందుకు గలగలాడుతుంది ఏంటి వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారా? 4-5 వికెట్ ఎలిమినేటర్ MMTL. ఓ అవునవును, ఏమైంది? 5 వికెట్స్ 4 రన్ 25 రన్స్కి. ఓ షట్. 44 for 5 9 overs. గోపాల్ అన్న రాకేష్ అన్న ఆడుతున్నాడు పాపం. ఊరికే బయటికి ఇంటికి వెళ్ళాం. ఏ గ్రౌండ్ అది? ACG 1 ఇంపాసిబుల్. 100 మినిమం 150. ఆల్మోస్ట్ 8-9 వరకు హిట్టర్స్ ఉంది. ఆ చెట్లలో కనపడడం అంటారు. స్టోన్ మౌంటైన్ ఉంటుంది. స్టోన్ మౌంటైన్ ఏమో వాడు ఊడు ఏం చిన్నదారా? అబ్బా రే ఈసారి క్యాచ్ ఎవరికి అని చెప్పడు. బేసిక్ రన్నింగ్ బట్టి చెప్పచ్చు కొంచెం పడతాడు. అది పోయి తల మీద స్టెప్ పడ్డది, చేతిలో పడి తల మీద స్టెప్ పడ్డది. రామామా సార్ క్లియర్ కావాలి. వాడు బ్రాంకోస్ వాడు, నీకు తెలీదా? థండర్ బోల్స్ బ్రాంకోస్ కలిసి అదే టీం వాళ్ళు. వాడు బయటకు వచ్చాడు ఏందో. అదే సరోజో కంపోజ్ ఉండాలి పేరు. కాదు గణేష్ గారు ఏంటి నెక్స్ట్ వెళ్తున్నాడా? వెళ్ళలేరా ఆయన అనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళట్లే. కెప్టెన్ నువ్వు నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళట్లే కదరా. నువ్వు అంటే నరుకుతా. అరే నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళట్లే కదా.
నువ్వు వెళ్ళంటే అందించి ఇందించి అంటున్నావు అప్పటి నుంచి. ఏంది పోని చెప్పు అని వైస్ కెప్టెన్ ఏం చేస్తున్నాడు వీడు? ఎవరు వయసు లోహిత్ ఏం చేస్తున్నావు? తాగుతున్నాడు. రే సిక్స్ రా అది. అమ్మాయి ఎన్నిసార్లు తీసాలి ఒక బాల్ కనపడితే 2-3 కనపడతాడు. ఏముందిరా ఒక బీరు కూడా తాగలేదురా నేను. బెంగు ఇష్టంలాగే ఉన్నాడు. పేపర్ మన లోహిత్ తెగ పోను డౌట్ వస్తుంది. ఈరోజు వైడ్లు దూకుతాడు లోహిత్ గారు ఇటు నుంచి అటు పంగ తిరిగి షైనింగ్ ఫర్ మా బ్యాచ్ నాలే సిఆర్వి మంద కాదు బ్రో. బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. అది కూడా తీ బ్రో, అది కూడా తీ, అది కూడా తీ. కళ్ళు మూసుకొని ఆడమను. కళ్ళు ఆడడం కాదు, లాజిక్ చెప్పాడు కాబట్టి సన్ గ్లాసెస్ మన పైన ఉంది. ఈశ్వరుని పెడతాంలే బ్రో అక్కడే. అరే ఏంట్రా బాబు. అరే స్కోర్ ఎంత ఉంది? ఓకే లేరా ఇలాంటి ఎప్పుడైనా చూసినప్పుడు అవుట్ అవుతాం. అది చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. మనం ఆడేటప్పుడు ఎంత లాగేమని పోతూనే ఉన్నాయి, వాళ్ళు ఆగుతూనే ఉన్నారు. గుడ్ షాట్ లక్కీ. బౌన్స్ అవ్వపోయింటే అయిపోయింది. బౌన్స్ అవ్వపోయింటే 4. కష్టపడుతున్నారు బాగానే. షాట్ లక్కీ. గుడ్ బెట్రా. యాభై అయ్యాలి, 60 దగ్గరలో ఉన్నట్టుంది. నా డేట్ వచ్చింది రోహిత్ గారి బ్యాటింగ్. 59 balls 126. కొట్టు. అరే యార్ వేసిన లడ్డూలో బాల్ వేసే బాల్కి యార్ అని ఎట్లా? to 60 balls. 14 balls 43 Sidhu అన్న. బ్యాటింగ్ వెళ్ళరా అంటే ఏం మాట్లాడలేప్పుడు ఆ తర్వాత కూడా చెప్పే కదరా అయిపోయింది. ఇప్పుడు వెళ్తామా అని ఉంది. వెళ్ళాలి నీ బ్యాటింగ్ ఎవరో దింపట్లేదు, నువ్వే. నీకు రేపైతే లేదురా ఇడికి బ్యాటింగ్ మొత్తం గాడికి అలా అర్థమైంది. ఈడే ఉందా ఇంతసేపు? స్టార్ట్ చేయాలి.
ఆడికి ఎంత చెప్పినాడు ప్రాబ్లం కాదు ఆ బ్యాట్ బరువురా బరువు ఎక్కువ ఇంకా మన బ్యాట్స్మెన్ కూడా అదే ఎక్కువ దూరం మంచి స్విచ్లో అంటే తినేస్తాయి ఎప్పుడు మెరిపిస్తాను కింద పడకుండా అదేగా వైట్ ఇచ్చేయండి వైడ్ ఇవ్వలేదు వైడ్ మంచి పాటలు పెట్టు వేసు ఆర్డర్ నువ్వే బ్యాటింగ్ 4 లేదు ఇదన్నా 4 ఇది కూడా పోదా బాల్ పట్టు నువ్వు ఆపకుండా బాల్ పట్టు అన్న ఆయన ఫాస్ట్ వచ్చి తీసుకునే రావాలి అది అది అరే ఆడ బాల్ తీసుకురాబు ఆడ బాల్ ఉంది ఆడ బాల్ తర్వాత నువ్వే ఇవ్వాల్సింది ఊరే వైస్ కెప్టెన్ చేసింది బాల్ తీసుకోవాలా గుడ్ లీవ్ ఎదురురా పక్కన తగ్గిద్ది అమ్మ ఆయన కొట్టుకోమని బ్యాటింగ్ సెంచరీ హాఫ్ సెంచరీ అయి ఉంటుంది కొడతారే ఉన్నాడు అన్న 50 అన్న 16 balls గుడ్ బ్యాటింగ్ 50 గుడ్ బ్యాటింగ్ బాయ్ 16 balls 16 balls కొట్టారా 6 sixes 2 fours ఇంకా 16 44 runs బౌండరీస్ అని గౌతంగా డెబ్యూ ఒక 50 వచ్చింది అనుకున్నారు మీరు కూడా ఎందుకంటే ఆడి 146 కొట్టారు ఇంకా 35 బాల్ ఉన్నాయి సంజీవ్ చెప్పే కదా ఏంది సెట్ చేయట్లేదు వేరే వాడిని సెట్ చేసి అయితే వాడు దొరికేసాడు అనుకో ఎంత లేట్ చూస్తే అట్ట వీళ్ళని అసలు ఎందుకు వేసాడు డివిజన్ 2 వీళ్ళని ఎవరు టైం ఆడారా వీళ్ళు ఎవరు ఈ వారం సాయంత్రం చెప్పమని దీని వారం ఫోన్ చేస్తున్నాడు బ్యాటింగ్ రాదు ఫోరేలే పోనా 6 ఇచ్చాడు వాళ్ళకన్నా ముందు నువ్వే చెప్తున్నావు సిక్స్ ఇచ్చాడు రే హంజా బ్యాటింగ్ లక్కీ బ్యాటింగ్ గుడ్ షాట్ బాయ్ గుడ్ షాట్ చూసా బ్రో ఎంపైర్ వైడ్ ఇస్తే వైడ్ కాదంటాడు మనోడు 6 కొడితే 4 అంటాడు దొంగ నా కొడుకు బ్రో వీడు పవన్ బ్రో చెప్తానే ఉంటావు వద్దు అన్న వీడు మనకి ఎందుకు చేస్తాడు మ్యాచ్ న్యాయం గురించి అబ్బా ఈ మాట బా కొట్టు గుడ్ బ్యాటింగ్ రా లక్కీ వెళ్ళు ఏయ్ మెల్లగెళ్ళు రే బాల్ వెళ్ళిపోతుంది ఎందుకు అంత ఫాస్ట్కి వెళ్తా ఏ గణేష్ పాప అనవసరం ఆడ అలసిపోయి కింద పడిపోతాడు ఆ ఎండకి
కాడికి ఎంసీసీ బ్యాట్ తీసుకో. అక్కడ ఉన్నాయిలే చాలు. కొట్టు. దాటింది ఉన్నవాడు కాళ్ళు అరే సూపర్ వచ్చింది. అన్న ఎలా ఉన్నాడు? ఎవరో అన్న ఇంకా 130 అరస్కు. ఓకే 150 సెంచరీ ఉంది ఈరోజు అన్నకి. 16 బాల్ స్ట్రైక్ రాదు ఇంకా ఎన్ని ఉన్నారా? 45 బాల్స్ 30 బాల్స్ 13 బాల్స్ 20 బాల్స్ రావాలి. అన్నకు వచ్చినాయి అని నో బాల్ వచ్చింది నాకు. వికెట్ పెడితే ఆగమను కానీ 30 బాల్స్ స్కోర్ చేద్దాం. చెప్పురా బ్యాటింగ్ ఆయన వేసుకొని ఆడుకోండి అన్నట్టే వేస్తాను. వెళ్ళిపో ఇప్పుడైనా కానీ వెళ్ళు, ఇప్పుడైనా లెగ్గెంపేర్కి వెళ్ళు. లెగ్గెంపేర్ వెళ్ళు ఇప్పుడైనా కానీ. ఆయన అసలే వేడి మీద ఉన్న బ్యాట్ ఏంది అవుతుంది కానీ క్రికెట్ వెళ్ళు. లక్కీ ఎన్ని బాల్ ఆడాడు? ఒక ఓవర్ ఆడి 16 balls 23, ఈయన 17 balls 56. అరే రే 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 ర్యాపిడో ఏదైతే వెనక్కి తిరిగి వస్తుంది. ఆ బాల్ గుడ్ బ్యాటింగ్ మామా, క్రేజీ బ్యాటింగ్. బ్రో నువ్వు వీడియో పెట్టుకున్నప్పుడే అనుకున్నా నేను. నీకు బ్యాటింగ్ రాదన్నా? ఓ రెడీ అమ్మా. అరే అది నా తెలుసు బ్రో నీ సంగతి. ఎన్నిసార్లు పోంబయ్యా కూర్చోవాలి. బ్యాటింగ్ టీం డగౌట్ ఆడ పెట్టాలి ఇప్పుడు. మనం తీసుకెళ్ళి నేను ఎంపైరింగ్ కాదు. ఎన్నిసార్లు పోవాలి? ఆయన నాకు చెట్లలో కూడా చెప్తున్నాడు బ్యాటింగ్ బాయ్. ఎవరెల్లా ఏం కాదు సిట్ ఆగు. 5 బాల్ అయినాయా? లాస్ట్ బాల్ 2 వచ్చినాయి. 70 స్కోర్. 20 balls 70. ఏమన్నాడు ఇంటర్వ్యూ? అసైన్మెంట్ చేయరా? ఒరే అవునరు మర్చిపోయిన ఈరోజు లాస్ట్ కదా, పార్టీం పోవాలి మళ్ళా. ఏడ క్యాచ్
బ్యాటింగ్ బాయ్. ఒక బాల్ కూడా వాళ్ళకి ఇలే అన్నీ కొట్టింది వదిలేసి ఎప్పుడైనా ప్యాకెట్ కాకుండా లోతు కూడా ఫీల్డింగ్ చేస్తున్నాడు. షార్ట్ లోహిత్ బాల్ ఎత్తు పో. వాడు పోయాడు, నీడొచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఫీల్డింగ్ లో ఉన్నాడు. వేయడం కూడా కరెక్ట్. అవును ఎత్తుకెళ్ళాన్ని. ఓవర్ ఏ ఓవర్ కాలదా? ఫుట్ నో లెగ్ నోబ్ అంట. ఫ్రీట్ ఫ్రీట్ అవునా? లెగ్ నోబ్ ఉంది ఫ్రీట్. ఇదే ఎప్పుడు చెప్పారు? వైస్ కెప్టెన్ పెట్టాడు. లెగ్ నోప్ ఉంది. లెగ్ నోప్ కూడా ఫ్రీ ఇవ్వకపోతే ఇంకెందుకు? లేదు లీగుల్లో ఉండవు. సిబిబికి ఉంటుంది ఏమో. లాస్ట్ ఇయర్ ఆడినప్పుడైతే ఉంది మరి. 200 అయిపోయింది. ఓ నీ అమ్మ. మన వైస్ కెప్టెన్ ఆడబోయి ఇంకో 2 పడితే ఇన్నాడు నుంచి నిచ్చుడు పాపం. అండు అన్నది ఇంకెప్పటికైతే సెంచరీ కొడతనే ఉన్నాడు. సెంచరీ అవ్వట్లేదు. అంపైర్ ఎవరు కౌంట్ చేస్తారు? 76 21 balls. సిక్సా ఫోరా? ఫోరా? 4 6 అప్పుడు 2 పట్టాయి. ఎవరా దిగ్గజం ఇచ్చింది? ఆ బాల్ పగిలిందా? ఎన్ని సౌండ్ అట్లా వస్తుంది? పగిలినప్పుడు ఏడు పడినప్పుడు అట్లా వచ్చింది. ఫీల్డింగ్ మార్చుకోవాలి. స్కోర్ ఓవర్లే. ఇది కూడా ఫోరా? కాలే ఎంత లక్ష్మణ? 39 45 45. లక్ష చెప్పాలి నువ్వు ఎందుకు ఉందని ఆడదు. అలాగే చెప్పు. గణేష్ దగ్గర పోయి నేను ఈత అని చెప్పి పంపించి ఇంకోసారి పోడు. ఇంకోసారి గణేష్ కూడా పోడు. ఎంపైర్ చూసుకోవాలమ్మా అది. లక్ష్మణ్ 50 50 50. బ్యాటప్ రికార్డ్ అవుతుంది. సిగ్గుపడుతుండే ఎందుకు? మిడిల్ 50 ఏమో ఓజీస్కి.
balls to go. 250 target. Bro, bowler name. బ్లీడింగ్ బ్లూ అని బ్లీడింగ్ బ్లూ అని పాపం నిజంగా బ్లీడ్ చేస్తున్నావు. లోహిత్ 90 25 balls 90. bro, keeper name. సురేష్ అయిన రికార్డు కూడా Bro, బ్రేక్ keeper name, bro. సురేష్ అయిన రికార్డు బ్రేక్ చేసి 25-90. గణేష్ బ్రో డక్అవుట్ అవ్వద్దు. పోయ్యా అంతసేపు నుంచున్నాడు. మళ్ళీ వెళ్ళి ఎంపైర్ నుంచోమను. లోహిత్ మనోడు దిగుతాడంట. దీని రోహిత్ వెళ్ళు. లాస్ట్ బాల్ గుడ్ బ్యాటింగ్, గుడ్. ఇంకో 5 బాల్ ఉంటాయి అయిపోయాయి సెంచరీ. ఎవ్రీ మ్యాచ్ వీడియో పెట్టు. నాకు 90s చాలాసార్లు 90s అవుట్ అయింది. 90s అని తెలుసా నీకు? తెలియదు. నాది యూజువల్లీ అవుట్ అవుతా, 90s అవుట్ అవుతా. ఎస్ఆర్హెచ్ రికార్డు బ్రేక్ అయితే ఎంపైర్ దా. గుడ్ బ్యాటింగ్ నా గణేష్, గుడ్ బ్యాటింగ్. బాల్ సేవ్ చేయండి. ఎందుకు మనకి స్ట్రైట్ ఆడుతుంది? బౌలర్ ఎవరు? బౌలర్ నేమ్ బౌలర్ నేమ్ అక్షరం అట్లుంది. 90 బాల్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేసా, కాకపోతే 100 కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అవునా ఎంత 90 ఆర్టిస్ట్ ఎంట్రన్స్. నాకు మధ్యలో ఊపులు ఉన్నప్పుడు బాగా స్ట్రైక్ వస్తే కొట్టేస్తుంది, కానీ స్ట్రైక్ బాగా బ్యాటింగ్ నైస్ షాట్. ఇదైతే 6 మంచి ఫ్లాట్. గుడ్. దాదా లక్ష్మణ్ మందగోడ 100 ఉంది. 9 బాల్లో 40 కొట్టాలా? 42 6 6లో 4. ఒకసారి స్కోర్ కార్డ్ ఇవ్వరు చూసి. స్కోరింగ్ వేస్తున్నావా? స్కోర్ కార్డ్ స్కోరింగ్ ఏం కాదు, అక్కడ స్కోర్ కార్డ్ కొట్టు. బ్రో మన 26 balls అట. 26 balls 90. 16 balls 15 balls 50 అన్న. 16 balls 50. స్కోరా నువ్వు ఎందుకు వచ్చినావురా అసలు? అసలు నేను చేయొచ్చు కదా.
దాదా సెంచరీ ఉంది. One to go. One to go. 2 boundaries, 2 dots. నేను అగ్రిమెంట్ చేస్తాను. ఒక్కోళ్ళు ఏం చేస్తా అందే 11 మంది. వైడ్ అంట లేదా టుడీరా లక్కీ టుడీరా ఫీల్డర్ నేమ్ చాలా లోయతో 2 పడాలి. డెంగు అయితే ఫ్రెండ్స్ 6 4 నిజంగా నాకు తెలియలేదురా. అడుగు మరి బ్రో బౌండరీ 6 బ్రో 6 on 246. ఓరి నీ అమ్మా. 252. దా ఇంకో 2 6లు ఉన్నాయి. 2 balls to go 252. దా ఇంకా 38 కొట్టాలి. 2 balls 38. గుడ్ షాట్ రా ఇది. ఇది బ్యూటిఫుల్ షాట్ రా. ఇందులో బస్ వచ్చిందన్న ఇది 32 కొట్టాలి ఇంకా. మెంటల్లీ కూడా అయిపోయిందన్న 6లు పడేది. అయ్యా దాటేనా అరే ఆల్రెడీ 7